చిత్తూరు జిల్లా యాదగిరిలో కీర్తన అనే బాలిక ప్రేమికుడి వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడింది. కీర్తనకు 6 నెలల క్రితం తన మామ కొడుకుతో రాజశేఖర్తో వివాహమైంది. బాలిక మైనర్ కావడంతో తల్లిదండ్రులు కీర్తనను తన ఇంట్లోనే ఉంచుకున్నారు. అదే గ్రామానికి చెందిన వసంత్ కుమార్కు కీర్తన 2 సవర్ల బంగారాన్ని ఇచ్చింది. గత కొద్ది కాలంగా కూడా వసంత్ కుమార్ వేధింపులు తాళలేక కీర్తన బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. బావి వద్ద కీర్తన చున్నీ చెప్పులను ఆనవాళ్లుగా ఆమె తల్లిదండ్రులు గుర్తించారు. పోలీసులు ఎంఆర్ఓ సమక్షంలో 40 అడుగుల లోతులో ఉన్న బావి నుంచి కీర్తన మృతదేహాన్ని బయటకు తీశారు. యాదగిరి ఎస్ఐ ఈశ్వర్ కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేపట్టారు. యాదగిరిలో బాలిక ఆత్మహత్యకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు, చిత్తూరు జిల్లా యాదగిరిలో ఒక విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఆచిగంట గ్రామానికి చెందినటువంటి కీర్తనకి 17 సంవత్సరాల వయసు. మైనార్టీ పేరకు ముందే తల్లిదండ్రులు ఆమెకు వివాహం చేశారు. అయితే సదరు బాలిక అంతకుముందే స్థానికంగా ఉన్నటువంటి ఒక యువకుడితో పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే వివాహం జరిగిన తర్వాత అమ్మాయికి మైనార్టీ పేరకపోవడంతో తల్లిదండ్రులు ఇంటి వద్దనే ఉంచుకున్నారు. ఆ ఇంటిని చదివిస్తున్న పరిస్థితి కనిపించింది. అయితే తాజాగా పాత పరిచయం ఉన్నటువంటి యువకుడు మాత్రం ఆ అమ్మాయి వెంట చదివి ఆ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. ఆ అబ్బాయి బారి నుండి తప్పించుకోవడానికి ఇంట్లో కుటుంబ సభ్యులకు తెలియకుండా ఆ అమ్మాయి అతనికి 2 సవర్ల బంగారాన్ని, అంటే దాదాపు 3 గ్రాముల వరకు బంగారు నగలను అతనికి ఇవ్వడం జరిగింది. పైగా అతను మరింత డబ్బులు కావాలని వేధిస్తున్న పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు తన సమస్య చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి కీర్తన గత రాత్రి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న యాదగిరి పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మైనర్ బాలికకు వివాహం చేయడం తప్పేది. మరోవైపు ప్రేమించిన యువకుడు అమ్మాయికి వివాహం ఏంటని తెలిసి అమ్మాయి వెంటపడి అమ్మాయిని వేధించడం పట్ల కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ 2 కోణాలకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్ హరిబాబు, థ్యాంక్ యూ.